హాయ్, హలో, నమస్తే. నేను మీ విద్యాసాగర్. ఈరోజు మీకు దంతాల సమస్యని ఎలా నివారించుకోవచ్చు అన్న విషయం మీద మీకు అద్భుతమైన ఒక క్రీము. అంటే జనరల్గా ఏంటంటే అందరూ కూడా పేస్ట్ అంటారు, దంతాలకు వాడేదాన్ని పేస్ట్ అంటారు. ఆ పేస్ట్లో రకరకాలుగా ఈరోజు మన మార్కెట్లో ఉన్నవి పసుపు అంటారు, ఉప్పు అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. రకరకాల పేర్లు పెట్టి ఒక రూ. 100 10 ఖరీదు చేసి దాన్ని రూ. 100 అమ్ముతూ దాంట్లో నొరగొచ్చేలాగా తయారు చేసి నోటికి రుచి తగిలేలా తయారు చేసి మీకు మార్కెట్లో పంపుతున్నారు. కానీ మనం తయారు చేసే ఒక అద్భుతమైన క్రీమ్, టూత్ క్రీమ్ అంటారు దీన్ని. ఇది చాలా రకాలుగా దంత సమస్యలని నివారిస్తుంది. ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే దంతాలు చిగుళ్ళ వాపు ఒకటి అంటారు, నోటి దుర్వాసన ఒకటి అంటారు, పళ్ళు జువ్వమని లాగుతుంటే ఒకటి అంటారు. ఇలా రకరకాలు ఉంటాయి. కానీ మన దగ్గర తయారయ్యే డెంటో క్రీమ్ అనే ఒక అద్భుతమైన ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడిన డెంటో క్రీమ్, దీన్ని వాడడం వల్ల అనేక రకాల దంత సమస్యలు నివారణ అవుతాయి. ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేదమైన క్రీమ్. దీంట్లో పుదీనా ఉంటుంది. పుదీనా గురించి మీకు తెలుసు కదా. పుదీనా అంటే నోటి సంరక్షణ, అలాగే నోటి దుర్వాసన పోగొడుతుంది పుదీనాతో. తర్వాత కర్పూరం ఉంటుంది. ఇది కూడా దంతాల బలంగా ఉండని తయారవుతుంది. అలా వజ్రదంతి అంటారు. ఈ వజ్రదంతి వల్ల ఏంటంటే మీకు లోపల ఉండేది ఏదన్నా చిన్న చిన్న మట్టుకొని పదాలకు ఉండిపోతే, పళ్ళకు ఉండిపోతే దాన్ని బయటకు తీయడానికి పనికొస్తుంది. అలాగే వావిడాంగ్ ఫ్రూట్ అంటే వాయు విడంగాలు అంటారు దీన్ని. ఇదేంటంటే పొలంలోనే నూలి పురుగులాగా వస్తుంది, లేకపోతే విషం తాలూకా కొంచెం లోపల పళ్ళల్లో ఉండిపోతే దాన్నే బయట తీస్తుంది. అలాగే ఈ నల్లతుమ్మ ఏంటంటే దంతాల ఆరోగ్యాన్ని, ఈ చిగుళ్ళలో వాపుని పోగొడుతుంది. అలాగే మాజుఫల్ అని చెప్పి నోటి సంరక్షణ, నోటి వాపుని తగ్గించడానికి తయారు చేస్తుంది. అలాగే పొగరు చెట్టు, ఈ పొగరు చెట్టుకు నువ్వు విన్నారు, మంచి సువాసన వస్తుంది, పండు ఎర్ర రంగులో ఉంటుంది, బాగా పురిగితే పోతుంది. దాన్ని చిగుళ్ళ వాపుకి, బ్లడ్ నోట్లో పళ్ళలోంచి రక్తం వస్తుంది, దాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అలాగే బకులని పొగరు చెట్టు, ఇవన్నిటిని తయారు చేస్తూ అద్భుతమైన క్రీమ్ను తయారు చేశారు దీన్ని. ఇది ఒకసారి వాడి చూస్తే మీకే ఒక రకమైన అద్భుతమైన దంత సమస్యలను తీర్చేసుకునే ఒక ఆలోచన మీలో ఉంటుంది. ఒక్కసారి వాడి చూడండి, మీకు తెలుస్తుంది. ఇది పూర్తి ఆయుర్వేదం కాబట్టి